పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. సొదొమకు ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దర్శనాన్ని మర్చిపోయాడు. ఏంటి దర్శనం మన జీవితంలో? ఏంటండి దర్శనం? ఆలోచించండి. ప్రతి ఒక్కరికి దేవుడు మన జీవితాల్లో మనలను ప్రతి దినము పోషిస్తూ ఉన్నాడు, కాచి కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో పరలోకమైన మన దర్శనం, మన నేత్రాలు ఎటువైపు ఉన్నాయి? దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరితో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు? మన దర్శనము పునాదులు గల పట్టణం వైపు ఉందా? భూమి మీద ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ అంత మంచి జరగవచ్చు, లేకపోతే కొంత కీడు మనం ఎదుర్కోవచ్చు. దావీదు అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో ఒకరోజు వెళ్ళిపోతాను, నేను చిరకాలం అక్కడ ఉంటాను. కనుక ఆ నిజమైన అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వారముగా ఈ భూమి మీద జీవించినప్పుడే భూమి మీద ఉన్న ప్రతి వంశానికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. మన మాటలు మన పరలోక వారసులు అని తెలుపుతూ ఉన్నాయా? మన పౌరసత్వము, మన యొక్క సిటిజన్షిప్ అని అంటాం, అది పరలోకము అనేది మన మాటల్లో తెలుపుతూ ఉన్నాయి, మన క్రియల్లో తెలుపుతూ ఉన్నాయా? మనందరం పరిశీలించుకోవాలి. అందుకే దేవుడు మరలా ఇలాంటి కూడికలు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. సొదొమ నశించిపోతుందని తెలిస్తే లోతు అసలు వెళ్ళి ఉండేవాడే కాదు. తన భార్య ఉప్పు స్తంభం అయిపోతుందని తెలిస్తే లోతు ఎందుకు వెళ్ళి ఉండేవాడు? తన భార్య ఎందుకు వెళ్ళి ఉండే? దేవుని అగ్నికి ఆ దేశం నశించిపోద్దని తెలిస్తే ఎందుకు వెళ్ళి ఉండేవాడు? గమనించండి, లోతు చేసిన పొరపాటుకి లోతు భార్య నాశనం అయిపోవడమే కాదు, ఆ తర్వాత తరం అంతా శపితమైన తరం రావడమే కాదు, అబ్రహాము పనివారు ఎంతమంది ఉన్నారో లోతుకు కూడా అంతమందే పనివారు ఉన్నారు కదా. లోతు పనివారికి భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. లోతు పనివారు అందరూ ఆ రాత్రి నశించిపోయారు. లోతు పనివారి బిడ్డలందరూ చచ్చిపోయారు ఆ రాత్రి. అబ్రహాం పనివారి దగ్గరికి రండి, ఎలియాజరుని చూడండి. ఎలియాజరు వెళ్ళి ఓ చోట నిలబడితే రెబెక్కను తేడానికి వెళ్ళినప్పుడు లాబాను అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము. ఈ మాట చాలా చర్చిల ముందు రాయిస్తారు. ఆ మాట అబ్రహాముతో కాదు చెప్పిన మాట. ఎంత అద్భుతమైన మాట కదా. అబ్రహాము విశ్వాసం ఎంత ప్రభావితం చేసింది. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా. అప్పుడు వెంటనే నా యజమానుని దేవా, అబ్రహాము దేవా, నీకు వందనాలు. ఏమి గొప్ప గుర్తింపు ఇచ్చాడు. ఆ రాత్రి భయంకరంగా కేకలు వేసి అరిచి ఏడ్చి లోతు సంతానం, లోతు యొక్క పనివారు అందరూ చచ్చిపోయారు. ఇలా అవుతుందని తెలిస్తే ఆ పనివారు గొడవ పెట్టుకుని ఉండేవారు కాదు. ఇలా అవుతుందని తెలిస్తే లోతు వెళ్ళి ఉండేవాడు కాదు. తన భార్యను అక్కడ తీసుకుని వెళ్ళి ఉండేవాడు కాదు. వినండి జాగ్రత్తగా. మన జీవితంలో అనవసరమైనవి ఏమైనా ఉన్నాయా పరిశీలన చేసుకుందాం. అనవసరమైనవి చూస్తూ ఉన్నామా? అనవసరమైనవి మాట్లాడుతూ ఉన్నామా? అనవసరమైన వాటి వైపు వెళ్ళిపోతూ ఉన్నామా? లోకమే శాశ్వతం అనుకొని చూసుకుంటా ఉన్నామా? దేవుని వైపు చూద్దాం. దేవుడు ఒకవేళ మనల్ని ఆశీర్వదించవచ్చు, చాలా మంచిదే. ఆ ఆశీర్వాదమే మన జీవితంలో అడ్డైపోయిందా? దేవుడి నుంచి దూరం చేసేసిందా? ఎంత ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నాం? ఎవరైనా అనవసరమైన స్నేహాల వైపు, అనవసరమైన మాటల వైపు, అనవసరమైన సంబంధాల వైపు దేవుణ్ణి కాదని ఒక అడుగు ప్రక్కకేస్తే జాగ్రత్త. వినండి, పాపం ఎలాంటిది, ఎంత భయంకరమైనదో పాపము. అలా చనిపోతాడు అనేది ఆయనకి తెలీదు. చేసిన నిర్ణయం బైబిల్ చెప్తుంది, పాపము దురాశ గర్భము ధరించి, మూడోది పాపము కనును, నాలుగోది పాపము పెరిగి. పాపం పెరుగుతూ ఉంటుంది లోపల, దాన్ని ఎవడు చంపలేడు. పాపాన్ని చంపే శక్తి మన దగ్గర లేదు. దురాశను చంపే శక్తి మనకు లేదు. ఎవరైనా దురాశలు రాకుండా చేయగలిగిన వాళ్ళు ఎవడూ లేడు భూమి మీద. పాపముతో ఏకీభవించకుండా కూడా మనం ఉండలేము.
దురాశ గర్భము ధరిస్తుంది ఖచ్చితంగా. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడిన మన జీవితాలు మొట్టమొదటి సహాయము ప్రభు. ఐగుప్తి కూడా అలాంటిదే. ఐగుప్తికి వెళ్ళారు, అదంతా నచ్చింది, అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. లోతు కనులెత్తి చూశాడంతే, ఏమీ చేయలేదు. కనులెత్తి చూసినప్పుడు, లేకపోతే హృదయంలో తలంపు పుట్టినప్పుడు ప్రభువా అని పరిగెత్తే జీవితము నాకు దయచేవా అని అడుగుదాం. అసలు అలాంటి తలంపే లేదేమో ఎప్పుడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవా అలాంటి తీవ్రమైన మనసు నాకు దయచేవా అని అడుగుదాం. పాపము గర్భం ధరించిందేమో, పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని చంపగలడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపుడి. ఆత్మానుసారమైన వ్యక్తి శరీరానుసారమైన మనసును చంపుతాడు, అది జీవమై ఉన్నది. శరీరానుసారమైన మనసు పాపము, అది మరణమై ఉన్నది. క్రీస్తు మనసు, క్రీస్తు ఆత్మ మీలో లేని ఎడల మీరు శరీరానుసారులే. క్రీస్తు ఆత్మ ఉన్నప్పుడు ఆ పాపాన్ని చంపే వ్యక్తులంగా ఉంటాము. పాపం పెరిగింది, మరణాన్ని అబ్రహాము దర్శనం కంటే, కనాను కంటే, పరలోకం కంటే ఐగుప్తి ఎక్కువైపోయింది. ఐగుప్తి చాలా బాగుంది, సుఖంగా ఉంది, ఘనతగా ఉంది. జాగ్రత్త వినండి, దేవునికి అడ్డొచ్చే ఏ ఆశీర్వాదమైనా ప్రక్కన పెడదాం. ప్రార్థనకి ప్రాధాన్యత ఇద్దాం, వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. దయచేసి పరిశుద్ధాత్మ దేవ నీ సహాయం నాకు దయచేయని అడుగుదాం. పక్కన పెడదామని అన్నాను కదా ఆ మాట మన శక్తితో పెడదామని అనట్లేదు నేను. మన శక్తితో ఎవరూ పెట్టలేము. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయి, పరిశుద్ధాత్మ దేవ నీ మీద ఆధారపడేటట్లు నాకు సహాయం చేయంటే దేవుడు సహాయం చేస్తాడు. ఐగుప్తులోనే జీవించాడు. యోసేపు వైపు చూద్దాం ఈ రాత్రి ఎలా జీవించాడు. చాలామంది యవ్వనస్తులు ఉన్నారు, బయటికి వెళ్తే యోసేపులాగా వెళ్దాం, బయటికి వెళ్తే అబ్రహాములాగా వెళ్దాం, బయటికి ఎస్తేరులాగా వెళ్దాం, బయటికి మళ్ళా తిరిగి దేవుని రాజ్యం చేరుకునే వరకు పౌలులాగా వెళ్దాం బయటికి. వింటున్నారా? అలాంటి నిర్ణయాలు చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు భయంకరుడు, కానీ దేవుని కోసం జీవించేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఏ పరిస్థితిలో నిలబడినా పాపాన్ని జయించిన యోసేపుకి సహాయం చేసిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కనుక యాత్రికులు స్థిరపడిపోయేటట్లు ఐగుప్తి చేసేసింది. ఎక్కడ ఆగిపోయాము? లోతులాగా మరలా మొదలుపెట్టు ప్రయాణం. ఒకప్పుడు అబ్రహాంతో కలిసి చాలా ప్రార్థన చేసుకున్న వ్యక్తిగా లోతు ఉన్నాడు. ఆ సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడు, ఆ గవిని దగ్గర మాట్లాడే కబుర్లు వింటా ఉన్నాడు. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నావు, ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ఇష్టం, ఎన్నో రాత్రులు ఏడ్చి ప్రార్థన చేసుకున్నావు. కష్టం వచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోండి ఒక నిమిషం. ఒకప్పుడు దేవుడు అంటే ఎంతో ప్రేమించాం, మందిరానికి వచ్చాం. ఒకవేళ దేవునికి దూరం అయిపోతే ఈ దినం మరలా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు మనకి. కనుక యాత్రికులు స్థిరపడిపోయారు ఐగుప్తులో. తర్వాత ఐగుప్తి వారి గుర్తింపును మార్చేసింది. చెప్పండి, మూడోది ఏంటి? ఐగుప్తి వారి గుర్తింపు. మొట్టమొదటిది చెప్తారా? మొదటిది ఏంటి? ఐగుప్తి గొప్ప ఆశీర్వాదంగా కనబడింది. 2, ఐగుప్తి యాత్రికులను స్థిరపడేటట్టు చేసింది. 3వది, ఐగుప్తి వారి గుర్తింపు మార్చేసింది. మొదటి తరం అయిపోయింది. మీరు అక్కడ చూస్తే చూడండి, నిర్గమాకాండానికి వెళ్దాం. పూర్వీకులందరూ చనిపోయారు. మొదటి అధ్యాయం 6వ వచనం, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. 70 మంది వెళ్ళారు, కొన్ని లక్షల మంది అయిపోయారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఐగుప్తిలో పుట్టారు. అంటే వీళ్ళంతా ఐగుప్తి సిటిజన్స్ అయిపోయారు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అమెరికా వెళ్తారు కొంతమంది, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అక్కడ బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ ఎవరు ఏమైపోతారు? మీరు ఎప్పుడైనా అమెరికా నుంచి వచ్చిన పిల్లలను చూడండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ యాక్సెంట్ అంతా ఎలా ఉంటుంది? ఆడు అమెరికా వాళ్ళలాగానే మాట్లాడతాడు, మనం ఎవరు మాట్లాడలేము వాడితోటి. వీళ్ళు మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఆడి మాట అంతా అమెరికా వాళ్ళలాగా మాట్లాడతాడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు కాలం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా భారతదేశానికి రావడానికి లేదు కదా. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? వారి పౌరసత్వం, సిటిజన్షిప్ అంతా ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. అందుకనే బహుశా ఆ జెరుబాబేలు తల్లి జెరుబాబేలుకి బబులోన్లో పుట్టావరా జెరుబాబేల్ అని పేరు పెట్టింది. చిన్నప్పుడు నేను చెప్పింది, నువ్వు జెరుబాబేలువి, బబులోన్లో పుట్టిన బబులోన్లో ఉండడానికి వీలు
లేదు, వెళ్ళిపోలే వెనక్కి. మొత్తానికి తల్లి లేదు, కానీ జెరుబ్బాబెలు తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు వేరే తరం పుట్టింది. ఈ తరం వారు అందరూ కూడా ఐగుప్తులోనే వారు ఆ దేశస్థుల్లాగా తయారైపోయారు. ఐగుప్తి అంతా వారికి అలవాటు అయిపోయింది. చూడండి, లోతు సొదొమోలో కలిసిపోయాడు. దాన్ని రాజు అయిపోదాం అనుకున్నాడు. సొదొమోలో తన బిడ్డలను కలిపేయడానికి చూశాడు. గమనించండి, ఆశీర్వాదాలు పెరుగుతూ ఉండడం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఈ లోకములో గొప్ప కోసం దేవుడు ఆశీర్వదించడు. జాగ్రత్త వినండి. ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు దయచేస్తూ ఉన్నాడంటే, ఈ లోకములో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దయచేస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు అనేకులకు మనము దేవుని వైపు నడిపించడానికి వాడే వ్యక్తులంగా ఉండాలని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే వీరి జీవితంలో ఆశీర్వదింపబడిన కొద్ది ఆ ఆశీర్వాదమే అడ్డొచ్చేసింది. ఐగుప్తి వారి జీవితంలో గుర్తింపును మార్చేసింది. మీరు చూస్తే బహుసంతానం వచ్చిందని ఉంది, అభివృద్ధి పొందారని ఉంది, విస్తరించారు, అత్యధికముగా వారున్న ప్రదేశం వారితో నిండిపోయింది. ఐగుప్తులో ఫరో అన్నాడు, యెహోవా ఎవడు అని అన్నాడు. యెహోవా ఎవరో నాకు తెలియదు. వీరి పరిస్థితి కూడా అంతే. న్యాయాధిపతులు చదివితే యెహోవాని ఎరుగని ఒక తరం వచ్చేసింది అని ఉంది. ద్వితీయోపదేశకాండం చదివితే యెహోవాని ఎరుగని ఒక తరం వచ్చిందని. ఆ తర్వాత న్యాయాధిపతులు గిద్యోను చనిపోయిన తర్వాత చూస్తే గిద్యోను చనిపోయిన తర్వాత యెహోవాను ఎరుగని ఇంకొక తరం వచ్చేసింది. వింటున్నారా జాగ్రత్తగా? ఆ దర్శనం అంతటిని మర్చిపోయారు. ఏం జరిగింది దానివల్ల ఫలితం అని అంటే, బానిసలైపోయారు. ఏం జరిగింది చెప్పండి? ఏమైపోయారు? బానిసలైపోయారు. పాపము చేయవాడు పాపానికి ఐగుప్తి చాలా చక్కగా ఆహ్వానిస్తుంది. పాపము చక్కగా ఆహ్వానిస్తుంది. పాపం చక్కగా కనబడుతుంది. చివరికి ఒక వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? బానిసగా చేసేస్తుంది. సరే, అక్కడి నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశంలోనికి వెళ్దాం. అయితే 300-400 సంవత్సరాలు సుమారు, మరి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారో లేదో తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, జాగ్రత్త వినండి. ఆ సత్యం ఏంటంటే, వీరిలో ఎవరికి దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. దేవునితో అబ్రహాములా నడిచినట్లు, ఇస్సాకు, యాకోబు, యోసేపులాగా నడిచినట్లు వారికి ఎవరికి దేవుడు తెలీదు. వారికి తెలిసిన ఒకే ఒక్కటి ఏంటంటే, వారి పితరుడు తండ్రి అయిన అబ్రహాము. ఇంకా దానికి మించిన ఏమీ తెలియదు. అబ్రహాము దర్శనం వారికి తెలుసు. అబ్రహాము యొక్క దేవుడు వారికి తెలుసు. అబ్రహాము దేవుడిని ఎలా వెంబడించాడో అది మాత్రం వారికి తెలుసు. జాగ్రత్తనండి. ఇప్పుడు ఇంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చూడండి, 2వ అధ్యాయానికి వెళ్దాం. 23వ వచనం. అలాగూ అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయి ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు కాగా, దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యము ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప, చాలా అద్భుతమైన సంగతి ఒకటి ఏంటంటే, వారందరి ప్రార్థనకి కారకుడు ఒక ఆయన అయ్యాడు. ఐగుప్తులో ఆస్తి, ఐగుప్తులో పరపతి, గొప్పలు, ఈ ఆధిక్యతలు ఇవేమీ వారిని ప్రార్థనలోకి నడిపించలేదు. వారి పితరుని యొక్క ప్రార్థన జీవితము, భక్తి, విశ్వాసము 400 సంవత్సరాలు అయిపోయినా వారితో ఇంకా మాట్లాడుతూనే వస్తుంది. అబ్రహాము దేవుడు మాట్లాడే దేవుడంట. కనుక అబ్రహాము దేవునికి ప్రార్థన చేద్దాం, ఇస్సాకు దేవునికి ప్రార్థన చేద్దాం, యాకోబు మా పితరులు దేవునికి ప్రార్థన చేద్దాం. వినండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము లేడు, 400 సంవత్సరాలు అయిపోయింది, కానీ అబ్రహాము విశ్వాసము తరతరాల్ని ప్రభావితం చేస్తూ ఉంది. వింటున్నారా? ఇంతకంటే ఇంకా గొప్ప ఆశీర్వాదం బిడ్డలకి, లేక మనవులకి, మనవరాలకి, రాబోయే తరాలకి ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమి ఇవ్వగలం ఆలోచించండి. అంత భయంకరమైన పరిస్థితిలో వారి ప్రార్థనకి కారణం అబ్రహాము, వారి విశ్వాసానికి కారణం అబ్రహాము యొక్క దేవుడు.
వారి యొక్క ఆ నిరీక్షణ లేని, ఏ విధమైన ఎటు మార్గము లేని, దిక్కు లేని పరిస్థితిలో ఒకే ఒక్క దిక్కుగా అబ్రహాము విశ్వాసం నిలబడింది. అలాంటి గొప్ప విశ్వాసము ఇచ్చిన వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. అందుకే తిమోతి గురించి పౌలు అన్నాడు, నీలో ఉన్న విశ్వాసము నీ తల్లిలోంది, నీ తల్లిలో ఉన్న విశ్వాసము నీ అవ్వలో నుంచి వచ్చింది అన్నాడు. అంటే వారి బిడ్డలకు ఎంత గొప్ప స్వాస్థ్యం ఇచ్చాడు. అందుకే జక్కయ్యతో ప్రభు అన్నాడు, నేడు నువ్వు అబ్రహాము కుమారుడు అయిపోయావు. అబ్రహాములాగా ఈరోజు నువ్వు నీ ఆస్తిని వదిలేసావు. అందుకనే చూడండి 23వ వచనంలో మొట్టమొదటి మాట, నిట్టూర్పు నేర్పించింది అబ్రహాము విశ్వాసము. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. నిట్టూర్పు అనే మాటకి మూల అర్థం ఏమనుందని అంటే అది అంతరంగ వేదన అని ఉంది. అంతరంగ వేదన, నిట్టూర్పు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఇలా మనందరం దాన్ని ప్రార్థన ఊహించవచ్చు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా ఇంకా ఐగుప్తి నాకు వద్దు ప్రభువా, ఐగుప్తి బహు అసహ్యంగా ఉంది ప్రభువా, ఐగుప్తిని నేను అసహ్యించుకుంటున్నాను, నన్ను ఎప్పుడు విడిపిస్తావు ప్రభువా. వినండి, అలాంటి స్థితికి దేవుడు తీసుకొని రాగలడు. 300 సంవత్సరాలు దేవుడిని పట్టించుకోలేదు. దేవుడు అలాంటి పరిస్థితికి ఏం చేశాడు చెప్పండి? తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తి శ్రమ ఒక విధంగా ఏమైంది చెప్పండి? వాళ్ళకి ఎవరి వైపు పంపించింది? దేవుని వైపు పంపించింది. అందుకే శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఇంకా ఐగుప్తి వద్దు ప్రభు అని ఎవరిని కదిపినా, పొలంలో పని చేసుకుంటున్నా, ప్రభు ఐగుప్తి నాకు వద్దు. బహుశా ఎలా ప్రార్థన చేసి ఉండుంటారేమో, అయ్యో ఐగుప్తిని ఇంక ఎన్నడూ చూడను ప్రభు, నన్ను తీసుకొని వెళ్ళిపో. ఇది నా పాపం. ఫరోని బట్టి నేను ఇక్కడ లేను, మా పూర్వీకులను బట్టి ఇక్కడ లేను, నేను మా స్నేహితులను బట్టి ఇక్కడికి రాలేదు, నేను చేసిన పాపాన్ని బట్టి ఐగుప్తిలో ఉండిపోయాను. ఒకప్పుడు బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ నేనేం చేయలేదు, వెళ్ళలేదు, ఉండిపోయాను. ఇది నా పాపము. తప్పిపోయిన కుమారుడు అదే చెప్పాడు, నా స్నేహితులు బట్టి వెళ్ళిపోయాను, లేకపోతే లోకాన్ని చూసి వెళ్ళిపోయాను, వారిని బట్టి వీరిని బట్టి అని చెప్పలేదు. తప్పిపోయిన కుమారుడు అన్న తండ్రి, నేను నీ ఎదుట పాపము చేశాను. నిట్టూర్పు మొట్టమొదటిది. వినండి, ఏ బానిసత్వంలో ఉన్నాము ఆలోచించండి. ఏ బానిసత్వంలో ఉన్నాము? ఊరికినే సమయం అంతా వ్యర్థం చేసుకునే బానిసత్వంలో ఉన్నామా? ప్రార్థించలేక సోమరితనం అనే బానిసత్వంలో ఉన్నామా? సరిగ్గా మాట్లాడలేని బానిసత్వంలో ఉన్నామా? లేక ఇష్టం వచ్చినట్లు ఆలోచించే హృదయాన్ని లోపరుచుకోలేని బానిసత్వంలో ఉన్నామా? ఏంటి నీ బానిసత్వం ఈరోజు? నా బానిసత్వం నాకు తెలుసు. నేను దేవుని దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నాను. మన అందరి బానిసత్వాలు దేవుడు ఎరిగిన దేవుడు. ఏంటి నీ బానిసత్వం? ఐగుప్తులో నుంచి వారిని విడిపించాడు దేవుడు. ఆ రాత్రే విడిపించగలిగిన దేవుడు. నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. పాపాత్మురాలు దేవుని దగ్గరికి వచ్చింది. అందరూ ఎన్ని అనుకున్నా పర్వాలేదు, అక్కడికి వెళ్తే పరిచయలు చంపేసినా పర్వాలేదు, నా నిట్టూర్పు అంతా యేసు ప్రభుతో చెప్పుకోవాలి. యేసు ప్రభువా, నాకు ఈ జీవితం ఇంకా వద్దు ప్రభువా, నాకు ఈ బానిసత్వం ఇంకా వద్దు ప్రభువా అని చెప్పుకుంది. వింటున్నారా? మోషే కూడా ఒక గొప్ప మాట రాశాడు. 90వ కీర్తన 9వ వచనంలో రాస్తా ఉన్నాడు. 90వ కీర్తన ముందు వచనం రాస్తూ 8వ వచనం రాస్తూ, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపలు కనబడుతున్నాయి, నీ ఉగ్రతను భరించుచోనే మా దినములన్నీయు గడిపితిమి, నీ టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నిన్ను బాధ పెట్టాను చూసావా, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేమయ్యా. హృదయంలో పాపం దాచుకున్నాం కదా, అది ఎప్పటికీ నేను మర్చిపోలే. నీ టూర్పు విడిచుచూనే. ఆ ముందు మాట గతించిపోయినట్టు మాట్లాడాడు చూడండి. ఉగ్రతను భరించుచూనే మా దినములు గడిపితిమి, అయిపోయింది, కానీ నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. మా ఉగ్రత కంటే ప్రభువా, మా జీవితంలో మేము అనుభవించిన ఈ తెగుళ్ళు శాపాలన్నిటికంటే ప్రభువా, నీ ఎదుట పాపం చేశాం కదా, అది మర్చిపోలేకపోతున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఇంత గొప్పగా పోషించావు కదా, ఎంత గొప్పగా మమ్మల్ని నడిపించావు కదా, ఎంత పరిశుద్ధుడైన నీ ముందు రహస్య పాపాలు పెట్టుకున్నాను ప్రభువా, నీ టూర్పులు విడిచుచూనే నా జీవిత కాలం అంతా గడుపుతాను.
వినండి, ఒక భక్తుడు అన్నాడు, అతి పరిశుద్ధుడు, దేవుని వెంబడించే గొప్ప భక్తులు పశ్చాత్తాపంలో ఉన్నత స్థాయిలోనికి ఎదుగుతారు అన్నాడు. అంటే పశ్చాత్తాపం రక్షింపబడిన రాత్రే కాదు, పశ్చాత్తాపం అప్పుడప్పుడు కాదు, ప్రతి రాత్రి పశ్చాత్తాపంలోంచి మనం వెళ్ళాలి. వారి జీవితంలో మొట్టమొదటిది నిట్టూర్పు చూసాం. వారి జీవితంలో రెండవది శ్రమ దేవుని నిబంధన జ్ఞాపకం చేసింది, గుర్తింపును మరలా జ్ఞాపకం చేసింది. మనము ఐగుప్తికి చెందిన వారము కాదు, మన దేశం ఐగుప్తి కాదు, వెళ్ళిపోలే ఇక్కడి నుంచి. ఇది పాపము, వీడు మనలను బానిసలుగా చేశాడు, కొడుతున్నాడు, చంపేస్తాడు, ఒకరోజు మా తరం అంతటిని నాశనం చేస్తాడు, ఇక్కడ మనం ఉండడానికి వీలు లేదు. అలాగా దేవుడు మన అందరి నేత్రాలు తెరుచునుగా. పాపం అంటే ఏంటో దేవుడు ఒక్కడే చూపించగలడు. దేవుడు చూపిస్తే అప్పుడు నిజమైన ప్రార్థన మన జీవితంలో దేవుడు దయచేస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, ఐగుప్తి ఆహారాన్ని ఇచ్చింది, దేవుని వైపు ఆధారపడే అవసరాన్ని తగ్గించేసింది. సౌకర్యము పెరిగితే ప్రార్థన తగ్గుతుంది అన్నాడు. దేవుని మీద ఆధారపడడం తగ్గితే విశ్వాసం క్షీణించిపోతుంది అన్నాడు ఇంకొక భక్తుడు. వింటున్నారా? ఐగుప్తి ఒకవేళ చాలా సుఖాన్ని ఇచ్చి మన జీవితంలో స్థిరపడిపోయేటట్లు చేస్తే దేవుని మీద ఆధారపడ్డ ఎప్పుడో మర్చిపోయామేమో మనం. ఇంకొక వచనంలో అంటా ఉన్నాడు, మూలుగు అనే మాట రాశాడు చూడండి, 24 వచనం. కాగా దేవుడు వారి మూలుగు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము. గమనించండి, మూలుగు అని అన్నప్పుడు ఇది సామాన్యమైన ప్రార్థన కాదు, ఇది అలవాటుతో చేసిన ప్రార్థన కాదు, ఊరిని రాత్రి అంతా కాపాడు ఎలాంటి ప్రార్థన చేయలేదు. మూలుగు అనేది ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మూలుగు ప్రార్థన దేవుణ్ణి కదిలించింది. ఇంకొక మాట, వారి ప్రార్థన నా సన్నిధికి చేరింది అన్నాడు. ఇశ్రాయేలీయుల మొర 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరింది, ఇశ్రాయేలు వారు పెట్టిన హింసను నేను చూచి తిని. వినండి, మూలిగే ప్రార్థన, నిట్టూర్పు ప్రార్థన ప్రతి అడ్డును ఛేదించుకొని పరలోకానికి వెళ్ళే ప్రార్థన ఇది. ఈ ప్రార్థన జాగ్రత్తనండి, స్వాభావికంగా మనలో ఎవరిలో లేదు. ఈ ప్రార్థన ఇచ్చే స్వభావము పరిశుద్ధాత్మలోనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలీదు, ఆయన మనకి ప్రార్థన నేర్పిస్తాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన చెప్పన సఖ్యము కానీ మూలుగులతో అనే ప్రార్థన ఉందా మన జీవితంలో అనుభవం? లేక ఊరికినే అలవాటు ప్రార్థన అనుభవమే మనలో ఉందా? వింటున్నారు? జాగ్రత్త, చాలా ప్రాముఖ్యమైనది. ఇది పరలోకానికి తీసుకువెళ్ళే ప్రార్థన. పరలోకానికి నీ ప్రార్థన వెళ్ళాలి, చేరాలి అని అంటే ఈ ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోతుంది. ఈ ప్రార్థనకి దారిలో అడ్డులేమీ లేని ప్రార్థనలు. ప్రతి అలవాటుకి మూలుగు కలుపుదాం. ప్రభువా, ఇది నా పరిస్థితి ప్రభువా, ఇంకా మాట రావట్లేదు. ఇశ్రాయేలీయులకి పనులు చేసుకొని వచ్చి ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన తర్వాత ఒక వ్యక్తికి మూలుగు వస్తుంది. ఇంకా ఏడ్చే ఓపిక లేనప్పుడు ఒక వ్యక్తి మూలుగుతాడు. అలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడే దయచేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి. అందుకే ఒక నిమిషం గెత్సేమని ఆలోచించండి. యేసు ప్రభు అలా ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఏకాంతంగా ఉన్నప్పుడే జరుగుతుంది. ఈ ప్రార్థన మందిరంలో జరగదు. ఈ ప్రార్థన అందరి ముందు చేసుకునే ప్రార్థన కానే కాదు. ఇది దేవునికి నీకు సంబంధించిన ప్రార్థన, దేవునికి నీకు మధ్య జరిగే నిబంధన. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ క్షణం మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు సమయం చూసుకొని గదిలో తలుపు వేసుకొని మోకరించి దేవుని ఎదుట నిట్టూర్పు విడిచే వరకు పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టడు. అది పరిశుద్ధాత్మ ప్రార్థన. గుళ్ళో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకుంటాం ప్రార్థన. దానితో దయచేసి ఎవరూ తృప్తి చెందొద్దు. దానితో మన భక్తి సంపూర్ణం అవ్వదు. ప్రతి దినము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నన్ను దేవుడు దర్శించిన రాత్రి నా జీవితంలో అదే అనుభవం గుండా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఎన్నో రాత్రులు, ప్రతి రాత్రి నేను ప్రార్థన చేసేటప్పుడు ఇదే ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ రాత్రి నువ్వు నా చేయి విడిచిపెడితే నా అంత దౌర్భాగ్యుడు ఇంకెవరు ఉండడు ఈ భూమి మీద, నాకు దయచేసి సహాయం చేయి. అక్కడ ఒక గొప్ప మాట ఉంచండి, 24 చదువుకొని మనం ముగించుకుందాం.
24 అంటున్నాడు, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన మర్చిపోయారు. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో, ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన మర్చిపోలేదు. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. 400 సంవత్సరాలు ఎదురు చూశాడు వాళ్ళు ప్రార్థన చేస్తారని. నీ జీవితంలో 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడేమో నువ్వు ప్రార్థన చేస్తావని. నీ జీవితంలో ఒకవేళ 60 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడేమో దేవుడి ప్రార్థన చేస్తావని. ఒకవేళ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, 16, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడేమో. ఈ ప్రార్థన చేసే వరకు ఐగుప్తి దాటలేదు వారు. ఈ ప్రార్థన చేయకపోతే ఇంకొక 500 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి ఉండేవారేమో. పశ్చాత్తాప ప్రార్థన స్వాభావికంగా వచ్చే ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో వచ్చే ప్రార్థన. ఆ ప్రార్థన మనలను రక్షిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నిజమే, మా జీవితాల్లో ఐగుప్తి ఎక్కువైపోయింది ప్రభువా. మమ్ములు క్షమించండి, మమ్ములు క్షమించండి ప్రభువా. ఐగుప్తిని ప్రేమిస్తూ ఐగుప్తే స్థిరం అనుకొని జీవిస్తూ ఉన్నాం. మమ్ములను క్షమించండి, క్షమించండి. ఐగుప్తి ఆశలు మాలో నుంచి తీసేయండి. మా నేత్రాలు పరలోకం వైపు తెరవండి ప్రభువా. తండ్రి, కానాను మర్చిపోయాం, దర్శనం మర్చిపోయాం, ఉద్దేశం, రక్షణ ప్రణాళిక మర్చిపోయాం ప్రభువా. మరలా యాత్రికులు, పరదేశులుగా ఈ భూమి మీద జీవించడానికి సహాయం చేయండి. కొంతకాలమే అన్నాడు యాకోబు అక్కడికి వచ్చినప్పుడు. కొంతకాలం 400 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. ఒకవేళ ఏమీ పర్వాలేదులేని ఎవరన్నా వెళ్ళి బానిసత్వంలో చాలా సంవత్సరాల నుంచి ఉండిపోయిన వారు ఉంటే విడిపించండి తండ్రి. ఊరికినే కొంతకాలమే అని ఏదో అలవాట్లోకి వెళ్ళి వాక్యాన్ని మర్చిపోయిన వారు ఉన్నారు, ప్రార్థన మర్చిపోయిన వారు ఉన్నారు. ప్రభువా, బిడ్డలను దర్శించండి, మమ్ములను దర్శించండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఏదో కళ్ళెత్తి చూసి ఆకర్షింపబడి ఈ యాత్రలో ప్రక్కకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు ఇక్కడ. ఆ బిడ్డలను దర్శించండి, వారి చేయి పట్టుకోండి ప్రభువా. అబ్రహాము లాంటి విశ్వాసము మరలా మాకు దయచేయండి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే దేవా, నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి. మేము చేసిన నిర్ణయాలు ఎటువైపు తీసుకెళ్తున్నాయో మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. సంసోను ఇంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడని తెలిస్తే ఆ నిర్ణయం చేసి ఉండేవాడు కాదు కదా ప్రభువా. ఆ నిర్ణయం చేయకముందే ప్రభువా, లోతుకు అది తెలిసి ఉండుంటే వెంటనే దాన్ని విడిచిపెట్టేవాడు కదా. మాకు వివేచన దయచేయండి, జ్ఞాన హృదయము దయచేయండి, జ్ఞాన హృదయము దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట వినే చెవులు దయచేయండి తండ్రి. ఆత్మీయ నేత్రాలు దయచేయండి. అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని ఎలా చూశాడో అలా ప్రతి దినము పునాదులు గల పట్టణాన్ని చూడడానికి సహాయం చేయండి. మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట కంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. ప్రభువా, మా దృష్టి ప్రతిఫలముగా కలగబో బహుమానం వైపు ఉంచమని బ్రతిమలాడుకుంటూ నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.